డన్. అయితే నీకు నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా ఇప్పుడు, ఆ క్వశ్చన్లకి నువ్వు నాకు ఆన్సర్ ఇవ్వు, ఓకేనా? సుజాత పైన ఒక మంచి కవిత్వం కానీ ఒక పాట కానీ పాడు. ఇంకా ఏమనుకోలేదని ఏం కవిత కాదు, ఏమనుకోలేదు, అడుగుతున్నాడు కాబట్టి సొప్పు. సప్పు ఏం చెప్పలేవా? సరే, బ్రింజాల్ బ్రింజాల్ తెలుసా నీకు? తెలియదా? నీకు తెలుసా బ్రింజాల్? సరే నువ్వు చెప్పకైతే. బ్రింజాల్ తెలుసా నీకు? తెల్లనా బ్రింజాల్ తెలుసా? బ్రింజాల్ నీకు తెలుసా? ఏంది? వంకాయ కదా. వంకాయ ఏమో మాకేం తెలుసా? వంకాయ తినవు. వంకాయ మీరు తినరా? తినరా? ఎందుకు? నవ్వన తినవు. ఏంది నవ్వన నవ్వనంటే? దురద. మీరే దురదగాలి, ఇంకా దురద పుడతారా మీకు? అందుకే ఇంకెక్కువ అవుతుందని. అయితే ఇంట్లో వాళ్ళు ఎట్లా ఎట్లా అంటే అమ్మ నాన్న కానీ ఏమన్నా అంటూ ఉంటారా, ఎందుకు వీడియోలు అది ఇది అని చెప్పేసి? బయట వాళ్ళు కానీ ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కానీ చుట్టాలలో చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు. అంటే ఇంత ఏజ్ వచ్చినా కానీ పిల్లలు ఇంతగానో పెద్దగా అవుతున్నారు. ఇప్పుడు మీకు ఇద్దరు పిల్లలు. సో ఇట్లా చుట్టాలు ఎక్కడికైనా ఫంక్షన్కి పోయినప్పుడు కానీ ఎవరన్నా ఏమన్నా అన్నప్పుడు ఫీల్ అయినా ఏమన్నా ఉన్నాయా? ఫస్ట్లో అంటుండ్రానా పక్క, ఫస్ట్లో అందరు అంటుండ్రాను. అసలు ఎక్కడ పోయినా కూడా ఇదే పంచాయతీ అనమాట. ఎందుకు అవన్నీ అవసరం చెప్పు, వీడియోలు. సో ఇంటికాడ ఉండే సేమ్ పని చేసుకున్నా కానీ నన్ను కంపల్సరీ నన్ను నమ్మినా నన్ను కంపల్సరీ ఎప్పుడోసారి సక్సెస్ అవుతా పక్క అని. అందుకని అట్లా స్టార్ట్ చేసిన. ఇప్పుడు వరకు పర్లేదని ఇప్పుడు ఒక స్టేజ్లో ఉన్నాము. ఓకే, చాలా వరకు చాలా మాటలు ఇంకా అవన్నీ తలుసుకోకూడదులేనా. సో నువ్వు చెప్పు బ్రో, పెద్ద మనిషి. అంటే చాలా మంది ఇంతవరకు మా ఇంట్లో వాళ్ళు మాకే సపోర్ట్ లేకుండా ఇంతమంది అయితే ఎట్టంటే వీళ్ళని నాకు పెళ్ళి అయినా కాబట్టి వీళ్ళకి ఏం ఎవరికి పెళ్ళి అయ్యకుండా కనీసం వానాలకైతే ఏం తెలియదు. నీకు పెళ్ళి అయింది కదా, సంసారం నడుస్తుంది, నీకు తెలివి లేదా? రేపు పొద్దున నీ సంసారం ఆగిపోతే ఎవరు చూస్తారు? నీకన్నా తెలివి లేదా? వానాలతో పాటు పిల్లలతో పాటు పోయి కలిసి చేసుకుంటావు. ఫస్ట్ వాళ్ళు విడిచిపెట్టి కలిసి సంసారం చేసుకో. రేపు పొద్దున్న నీ భార్య పిల్లలకి ఎవరు చూసుకుంటారు అన్నట్టు చాలా మంది అంటుంటారు.